మొన్న ఏదైతే ఇష్యూ అయిందో చించర్పేట గ్రామంలో నాది నేను చెప్పుకునే కర్మకు వచ్చింది. అయితే మొన్న ఏదైతే ఇష్యూ అయిందో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో మా ఊరు జనరల్కి వచ్చింది. జనరల్ అయిన పోటీ పడుతున్నాడు, బీసీ అయిన పోటీ పడితే నేనన్నా బీసీ ఎంపీటీసీ వస్తుంది చేద్దాం, జనరల్ చేద్దాం అంటున్నారంటే నేను కాదన్నా. కలిసేది వాళ్ళ పోటీ చేసుకుని నేను జనరల్ అనేది సపోర్ట్ చేస్తాను. బీసీ గెలిచిండు, జనరల్ ఓడిపోయాడు. ఎలక్షన్ అయిపోయింది, కథం అయిపోయింది, ఎవరంతా వాళ్ళు ఉన్నారు. మొన్న సంక్రాంతి రోజు ఓడిపోయిన ఇంటి మీదకి పోయి ఉప సర్పంచి సర్పంచి ఒక 50-60 మంది ఇంటి మీదకి పోయి దర్వాజలు పెట్టినారు. వాళ్ళు అడవిలో వేసుకుంటూ నాకు ఫోన్ చేశారు, బాధపడుకుంటారు. ఇట్లా అయింది అట్లా అయింది అంటారంటే అప్పటికి 7:30 8 ఉండొచ్చు. నేను ఊళ్ళోకి వస్తే అందరూ బయట ఉన్నారు, మొత్తం ఊరు జనం అంతా బయట ఉన్నారు. ఏమైందంటే ఇట్లా అయింది, ఇట్లా దర్వాజా మీద చేస్తున్నారు, ఊళ్ళో రక్షణ లేదా మాకు, అది ఇది అంటుందంటే ఆ సర్పంచ్ ఉప సర్పంచి బేగర్ రాజును నేను వాళ్ళ తమ్ముడు వస్తాను. వాళ్ళందరూ ఎవరో కాదు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నా శిష్యులే. 40 ఏళ్ళ సంది నాయబడి ఉన్నోళ్ళే. నేను అన్ని రకాలుగా నాతో బాగుపడ్డలు కూడా ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన అన్సూయ అనంతరాములు కూడా లాస్ట్ టైం మార్కెట్ డైరెక్టర్ ఇచ్చిన నేను నవాపేట మార్కెట్ డైరెక్టర్. అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నాను. నా ఊళ్ళో 12-13 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 100% సీసీ రోడ్లు, బిల్డింగ్స్, ఎస్సీ కమిటీ హాల్, బీసీ కమిటీ హాల్, డాక్రా బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అన్ని విధాలు దాదాపు 13 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాను. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితంతో మేఘరాజును తిట్టిన. ఎందుకు పోయినా ఇంటి మీదకి ఎందుకు పోయారు, రండి మాట్లాడమన్నారు, తిట్టిన. స్పీకర్ విచిత్రం ఉంది. ఇలా నా మీద స్పీకర్ కాంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఎమ్మడే ఎవరున్నారు అనేది ఒకసారి వాళ్ళను ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఎవరు చెప్తే ఎవరు ప్రేరేపిస్తే అవుతుంది. నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసిండ్రు, ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు చూసిండ్రు, అన్నీ చూసిండ్రు. నేను కూడా కాము కూకున్నాను, ఎందుకంటే ఏమనొద్దులే అని. వాళ్ళు కలిసిండ్రు. ఎవరిని కలిసారు? భీమ్ భరత్ కలిసారు. భీమ్ భరత్కి ఏం సమానం? నా మీద ఓడిపోయిండు. నేను ఆయనకు 10 ఏళ్ళ సంది మామూలు ఇస్తున్నా. 10 ఏళ్ళ సంది, ఇప్పుడు కాదు. నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు సంది సంవత్సరానికి వచ్చి వసూలు తీసుకుపోతుంది. అసలు నేను ఎక్కడ కూడా చెప్పాను. ఆయన ఏం చేసింది, ఇది ఆసరంగా తీసుకొని ఆయన సొంత ఊళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయించాలని, ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది భగవంతుడు చేయాలి, వీళ్ళు తీస్తే కాదు, చేయాలి. నేను మీ ద్వారా ఒకటే కోరుకునే ఏంటంటే మా ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి, అక్కడ ఏం జరిగింది, ఎవరు ఎసంటోళ్ళు. ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎసంటోడు, ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఎసంటోడు, మొన్నటిదాకా ఇక్కడ ఉన్నాడు, ఏం సంగతి. ఒక 10 ఏళ్ళ సంగతి రికార్డు తీయండి, ఒక్కొక్కరి చరిత్ర తీసుకొని, నాది కూడా తీసుకోండి. నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అయిన నుంచి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను 5,000 రూపాయలు ఇస్తాను. నేను తప్పిదాన్ని ఎవరికైనా ఇయ్యలేదు అనుకో, తెల్లారి పొద్దుగా నా ఇంటికి వచ్చి వాళ్ళు వస్తారు, మేమేం చేసినా మాకేంటికి వెళ్ళలేదు. అట్లా నా ఊరందరూ వాళ్ళు కావాలని మొన్న సర్పంచి నువ్వు ఎలక్షన్లో ఓటమి గెలుపు సహజం. ఎవరైనా గెలుస్తారు, ఇద్దరు గెలవలేరు కాబట్టి ఎవరైనా గెలుస్తారు. గెలిచిందని ఒప్పుకున్నాం. ఆడెవడో కాడు, మావాడే 30 ఏళ్ళ సార్ మా శిష్యులు మా అంతా కలిసిమెలిసి, నాకు వాళ్ళు చేసిరు, వాళ్ళకి నేను చేసిన అన్ని రకాలుగా లాభపడ్డారు, చేసినాం, అన్ని విధాలుగా చేసినాం. వాళ్ళు మాకు చేసి ఉండొచ్చు, మేము వాళ్ళకి చేసి ఉండొచ్చు, అది విషయం కాదు కదా. కానీ
ఈ తప్పుడు వార్తలతోని తప్పుడు ఏదైతే పేపర్లు కానీ మీడియా కానీ ఏదైనా ఉంటే వాస్తవం తెలుసుకొని క్లియర్గా తెలుసుకొని వివరణ తీసుకొని రాస్తే బాగుంటుంది. కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నా, యూట్యూబ్ ఛానళ్ళకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, వాస్తవం ఉంటే చెప్పండి. ఇంకొకటి వార్త ఈ కొన్ని సకల పేపర్లు మీరేమనుకోవద్దు, ఆ పేపర్ 10 మందికి నేను వాళ్ళకి అవమానిస్తలే. నేను మనం ఏదైతే జర్నలిజం చేసినప్పుడు మీ ద్వారా సమాజానికి ఉపయోగపడే వాస్తవాలు తెలియాలి. సమాజంలో అట్టడుగున్నటువంటి వార్తలు సమాజం ప్రజలకు తెలిసే విధంగా రాస్తే హర్షిస్తారు. కానీ బట్టగాల్సి మీద చేసినట్టు ఏం తెలియకుండా ఒట్టిగా రాసేసి దొంగ దొంగ అంటే దొంగ అట్లా తెలియకుండా వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది. మీ ద్వారా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పిన. సరే, భగవంతుడు నిర్ణయం చేస్తాడు, ఎవరిని ఏం తప్పున్నది అది వేరే విషయం. కానీ నేను దీని వెంబడి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఇప్పటికైనా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇట్లా చేస్తే మనం వచ్చేది లేదు. మనం చేసే కార్యక్రమాల మీదకి ప్రజలు హర్షిస్తారు, ప్రజలు చూస్తారు. ఇది ఒక్కరోజుతో పేపర్లు వచ్చినంత మాత్రాన, టీవీలు వచ్చినంత మాత్రాన కాదు కదా. ప్రజలు వాస్తవాలు కూడా చూస్తారు. ఈ వాస్తవాలన్నీ కూడా సమాజానికి, లోకానికి, ప్రజలకు తెలవాలన్న సంకల్పంతో మీ ద్వారా ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది.